పలు కేసులో పట్టుబడ్డ 10,200 కేజీల గంజాయిని విశాఖ పోలీసులు తగలబెట్టారు. విశాఖలోని పరదేశీ పాలెం డంపింగ్ యార్డ్లో గంజాయి డిస్ట్రక్షన్ కార్యక్రమంలో డీజీపీ హరీష్ గుప్తా, జిల్లా కలెక్టర్ హరిందేరా ప్రసాద్, సిపి శంఖప్రత బాగ్చి, ఈగల్ చీఫ్ రవికృష్ణ, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 5,21,00,000 విలువ చేసే మొత్తం 533 గంజాయి కేసుల్లో పట్టుబడిన గంజాయి ధ్వంసం చేసినట్లు డీజీపీ తెలిపారు. ఈ కేసులో 1,435 నిందితులను అరెస్టు చేశామన్నారు. ఇక 712 మందిని విశాఖలో అరెస్టు చేసినట్లు డీజీపీ చెప్పారు. 332 మంది ఏపీలో ఇతర జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. ఇక 391 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు డీజీపీ వెల్లడించారు. 400 మెంబర్స్ అరెస్ట్ అయినారు, 500 కేసెస్లో అరెస్ట్ చేశారు, అట్లాగే ప్రివెంటివ్ డిటెన్షన్ కేసెస్ పెడతారు. మొత్తం చూస్తే ఒక యుద్ధం రూపంలో మనం ముందు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్ యుద్ధం రూపంలో ముందుకు తీసుకెళ్తున్నాము. సో దాంట్లో మనకి సక్సెస్ అయింది. ఇది ఇంకా ముందుకు తీసుకెళ్తాము. అది కూడా నేను చెప్తున్నాను, అందరికీ చెప్పగలుగుతున్నాము. ముందుకు తీసుకెళ్తాము, ఎండ్ వరకు తీసుకెళ్తాము. ఎవరు ఈ గాంజా వ్యాపారం చేస్తున్నారు, మేము వాళ్ళకి ఒక టెర్రరిస్ట్ లాగా చూస్తున్నాము. ఎందుకంటే మన సమాజంకి నష్టం చేస్తున్నారు.